మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి 17 రకాల పోస్టులలో 11 రకాల పోస్టులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్లో ఉంటుంది. మరి వాటి నుంచి ఎక్కువ మార్క్స్ తీసుకుని ఎక్కువ మార్క్స్ పొందుతూ ఉద్యోగం అనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇంగ్లీష్ అనేది కీ రోల్ సబ్జెక్ట్ కాబట్టి మరి ఇంగ్లీష్ నుంచి ఎక్కువ మార్క్స్ పొంది ఖచ్చితంగా ఈ 2025లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోరాడుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను నా తరపు నుండి సంపూర్ణంగా మద్దతు తెలపాలని త్రిశూల వ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి త్రిశూల వ్యూహం ఒక ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. మరి త్రిశూల వ్యూహంలో ఈరోజు టాపిక్ ఆర్టికల్స్ నుండి కూడా క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్ అలాగే ఏ పోస్ట్కి ఇస్తున్నాడు ఈ ఆర్టికల్ గురించి, మరి ఎన్ని రకాల పోస్టులకి ఏ రూపంలో క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్క టాపిక్ మీరు నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్ ఎలా అడుగుతారు, అలాగే డైరెక్ట్ బిట్ రూపంలో ఎలా అడుగుతారో పూర్తిగా దీని గురించి మనం తెలుసుకుందాం. రైట్, వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే ముందు బేసిక్ అవగాహన నేను తెలియజేస్తూ షార్ట్ కట్స్ అంతా నేర్పిస్తూ ఆ షార్ట్ కట్కి తగ్గట్టు మీరు మరికొంత మన దగ్గర ఉన్న కంటెంట్ నేర్చుకుంటే ఏప్రిల్ ఉన్న కంటెంట్ నేర్చుకుంటే ఈజీగా, అందుకోసం ఒకరోజు ఇది నేర్పిస్తే ఇంకొక డే మొత్తం ఇస్తున్నాను. ఆ 2 hours 3 hours దాని మీద టైం స్పెండ్ చేసుకుంటే ఆ కంటెంట్ అది వచ్చిన తర్వాత దెన్ విల్ టేక్ ఏ సర్టెన్ ఆ పర్టికులర్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల మీకు ఒక పర్టికులర్ టాపిక్లో సంపూర్ణమైన అవగాహన వస్తుంది. సో అలా వస్తే మన లక్ష్యం ఏంటండి, టు గెయిన్ ఏ గుడ్ మార్క్స్. రైట్, మరి ఇప్పుడు చూడండి ఆఫీస్ సబార్డినేట్లో ఎక్కడ ఉన్నాడు, ఆఫీస్ సబార్డినేట్, ప్రొసెసర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, సిస్టమ్ అసిస్టెంట్, కాపీస్, టైపింగ్, వీటికి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటే దాంట్లో ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. సో వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం. మరి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇంగ్లీష్ సిలబస్ గురించి కూడా సో కొత్తగా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా సిలబస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఇంగ్లీష్ సిలబస్. ఈ సిలబస్ త్రిశూల వ్యూహంలో ఈ సిలబస్ అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే ఈ సిలబస్లో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్టికల్ గురించి మనం తెలుసుకుంటాం. సో ఓకే, సో ఆర్టికల్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకునే ముందు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నాకు హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్ మై వీడియో ఇఫ్ దెర్ ఇస్ ఎ టైం. కొంత మీకు టైం ఉంది అంటే మరి కొంతమంది షేర్ చేయండి. వీడియో కానీ మీకు నేను చెప్పింది ప్రతి ఒక్క కాన్సెప్ట్ డీటెయిల్గా అర్థమవుతుంది, యూస్ఫుల్ అవుతుందంటే థ్యాంక్ యూ సార్, త్రిశూల వ్యూహం బాగుంది అనేసి ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మరికొంత ఉత్సాహం ఉంటుంది, మరికొన్ని వీడియోస్ మీకోసం అందించడానికి నాకు కొంత వెసులుబాటు ఉంటుంది. రైట్, మరి చూద్దాం. ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. రైట్, సో ఆర్టికల్స్, ప్రతి ఒక్క పర్సన్స్ ఆర్టికల్స్ గురించి క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ అంటాం. రైట్, ఐ అక్సెప్ట్ ఇట్. ఈజియెస్ట్ టాపిక్ అంటే నేను అక్సెప్ట్ చేస్తాను, కానీ ఈజియెస్ట్ టాపిక్ అక్సెప్ట్ చేస్తా, బట్ ఈజియెస్ట్ టాపిక్ అని అక్సెప్ట్ చేసేటప్పుడు మార్క్స్ పోకూడదు. ఈ టాపిక్ నుంచి మార్క్స్ పోకూడదు. మార్క్స్ పోనివ్వకుండా మనం ఉండాలి అంటే దానిపైన సంపూర్ణంగా అవగాహన ఉండాలి. ఎలాంటి దగ్గర మార్క్స్ పోతున్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఆర్టికల్ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 kinds. ఏంటమ్మా, 2 kinds డివైడ్ చేయడం జరిగింది. ఒకటి డెఫినెట్ ఆర్టికల్ అంటారు, ఇంకోటి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. సో డెఫినెట్ ఆర్టికల్లో మనకి ఓన్లీ వన్ ఏటి వస్తుంది, ద అనేసి వస్తుంది. మరి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏమొస్తుందమ్మా, ఏ అండ్ ఎన్. సో వీటితో పాటు ఇంకొక 3వ భాగం ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సి, దట్ ఈస్ ద నో ఆర్టికల్. సో దీనినే మనం ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్ అంటారు. ఏంటంటారమ్మా, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. సో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటే నాట్ యూజ్డ్ ఆర్టికల్. సో దాన్ని మనం నో ఆర్టికల్ అంటాం. సో ఒక స్టూడెంట్ డెఫినెట్ ఆర్టికల్ ఎంత ఖచ్చితంగా క్లియర్గా నేర్చుకుంటారో, ఇండెఫినెట్ ఆర్టికల్ ఎలా నేర్చుకుంటారో అదే విధంగా ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ కూడా నేర్చుకోవాలి. ఈ రెండు మీరు సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత దీన్ని కానీ నేర్చుకోకపోతే ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయకుండా ఒకవేళ ఈ క్రైటీరియాలో క్వశ్చన్స్ ఇస్తే మనం మ్యాక్సిమం తప్పులే చేస్తాం. అలా తప్పు చేయకుండా మనం సూటబుల్ ఆన్సర్ రాయాలి అంటే మనం ఈ ఒమిషన్ ఆర్టికల్ గురించి కూడా క్లియర్గా తెలుసుకోవాలి. రైట్, మరి డెఫినెట్ ఆర్టికల్ గురించి, మరి ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి. సో డెఫినెట్ ఆర్టికల్ గురించి అయితే నేను మన క్లాసులో
వరల్డ్ టూర్ అనే ఒక చిన్న కథ చెప్పి ఈ డెఫినెట్ ఆర్టికల్లో దాదాపు 50 పాయింట్స్ ఉంటాయమ్మా. సో ఎక్కడెక్కడ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయవచ్చు అండి, యూసేజెస్. ఓకే, ఈ యూసేజెస్ అంతా 50 పాయింట్స్ రూపంలో నేను చెప్పడం జరిగింది. ఈ 50 పాయింట్స్ అంతా ఒక వరల్డ్ టూర్ అనే ఒక చిన్న కథలో 50 పాయింట్స్ అని చాలా అద్భుతంగా అభివర్ణించడం జరిగింది. వీలైతే కంటెంట్ తీసుకున్న వారైతే మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. రైట్, వరల్డ్ టూర్. మరి ఇండెఫినిట్ ఆర్టికల్లో చాలా ఒక చిన్న క్లూ అండ్ కీ పాయింట్తో పాటు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్తో పాటు చెప్పడం జరిగింది. సో ఇలా ఆర్టికల్ని చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, అంటే ఇంగ్లీష్పై అవగాహన లేని వారికి కూడా క్లాస్ తీసుకుంటే సంపూర్ణంగా క్లాస్ అర్థమయ్యేలా మనం చెప్పడం జరిగింది. సో ఒకసారి మన బోర్డులో రిటర్న్ రూపంలో రాసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ స్క్రీన్ రూపంలో చూపించడం, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత క్విక్ రివిజన్, ఇలా 3 విధాలుగా మనం చెప్పడం వల్ల ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అయింది కంటెంట్. సో రైట్, మరి డెఫినెట్ ఆర్టికల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. డెఫినెట్ ఆర్టికల్ గురించి మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుంటామో, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి డెఫినెట్ ఆర్టికల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు నేర్చుకోవాలి, డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి. సో ఇది మెయిన్ డెఫినెట్ ఆర్టికల్ అనేది. సో ఎక్కడ ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేది ఇంపార్టెంట్. మరి డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటమ్మా, ద అంటే ఎప్పుడు ఉపయోగించాలి. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్లో నౌన్ కానీ, గుర్తుపెట్టుకోండి, ఒక వర్డ్ ఏదైనా ఒక స్టేట్మెంట్లో ఒక వర్డ్ ముందు మనం ఏం చేస్తాం, దాన్ని రాయాలి. ఆ వర్డ్ ముందు ఆ వర్డ్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే, ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి ఏటమ్మా, పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే, పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే అప్పుడు మనం ఏం రాయాలంటే దా రాయాలి. సో పర్టికులర్గా పాయింట్అవుట్ చేయాలి. సో చూడండి, డేస్ గంగా రివర్ అంటాడు. గంగా రివర్ ఈజ్ ద హాలీ రివర్ అని చెప్తారు. హాలీ రివర్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఎన్నో రకాలమైనటువంటి నదులు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ గంగా అనేది పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి పర్టికులర్గా ఎప్పుడైతే మెన్షన్ చేశారో ఇప్పుడు మనం దారాస్తాం. లేదా ఏదైనా చూడండి, మనకి జ్ఞాన గ్రంథాలు అనే అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. హాలీ బుక్, డేస్ గీత. డేస్ గీత ఈజ్ ఏ హాలీ బుక్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. మానవాళికి, ఈ సృష్టిలో ఉన్న మానవులందరికీ ఈ హాలీ బుక్ అనేది ఏంటవుతుంది, హాలీ బుక్ ఏది, గీత. సో గీత కేవలం హిందువుల కోసం మాత్రమే లేదు, ఏ మతంలో ఉన్నా కూడా మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆ సారాంశం తెలుసుకోవడం వల్ల మనలోని నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో వి షుడ్ లెర్న్. అలాగే I have to learn Bible, I have to learn Quran, I have to learn Gita. ఈ 3 నేర్చుకోవడం వల్ల నాలో ఏంటంటే జ్ఞానం అనేది పెరుగుతుంది, నాలో నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అంటే అనేక రకాల పుస్తకాలలో గీత అనేది నేను ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాను కాబట్టి దా వచ్చింది. ఎలా ఒకే ఒక మాటలు నేను చెప్తున్నాను ఏంటంటే, ఎందుకంటే షార్ట్ కట్ క్లాస్ కాబట్టి ఒక పాయింట్తోనే మనం చెప్పాలి. సో దేన్నైనా ఒక వర్డ్ని, ఆ వర్డ్ నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, అందుకోసం వర్డ్ అని మెన్షన్ చేశాను. ఏదైనా ఒక వర్డ్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే మనం ఏం రాయాలి, దా రాయాలి. సో అది బుక్స్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, బుక్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, హిస్టారికల్ బిల్డింగ్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించింది కావచ్చు, లేదా వాటర్కి సంబంధించింది కావచ్చు, స్కైకి సంబంధించింది కావచ్చు, ల్యాండ్కి సంబంధించినవి కావచ్చు. డిజర్ట్, ల్యాండ్కి సంబంధించినటేమో డిజర్ట్, వాటర్కి ఫర్ ఎగ్జాంపుల్ రివర్, లేక్స్, ఓకే, సీస్, ఓషియన్స్, వీటన్నిటికి ఏదైతే వస్తున్నాయో వీటన్నిటికి సంబంధించిన పర్టికులర్గా ఎక్కడైనా పాయింట్అవుట్ చేస్తే అప్పుడు మనం ఏం రాయాలి, దా అనే ఆర్టికల్ రాయాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ఒకే పాయింట్లో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి దా ఎక్కడ రాయాలని తెలిసింది, పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే దా రాయాలి. మరి ఏఎన్ అనేది ఎప్పుడు రాయాలి, ఎస్, ఏఎన్ అనేది ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక వర్డ్కి 1 అని సూచిస్తే, ఏడమా 1 అని సూచిస్తే అక్కడ ఏ రాయాలి లేదా ఎన్ రాయాలి. మరి ఏ రాయాలా ఎన్ రాయాలా, రెండిట్లో ఏది రాసిన రైటే,
కానీ అప్పుడు ఎలా తెలుసుకున్నావు ఏది రాయాలని? ఎస్, విచ్ వర్డ్ ద డినాటెడ్ అబౌట్ ది వవల్ సౌండ్. ఆ వర్డ్ అనేది ఏదైనా ఒక వర్డ్, ఆ వర్డ్ ఒకటే అని సూచిస్తుండాలి. సూచిస్తూ వవల్ సౌండ్ని వవల్ సౌండ్ని తెలియజేస్తే మనం ఏంటి రాయాలి? ఎన్ రాయాలి. మరి వవల్ సౌండ్లు ఏమొస్తుందమ్మా? ఏ, ఈ, ఐ, ఓ, యు. విచ్ వర్డ్స్ belongs to the A, E, I, O, U, we have to write N. And which words that denoted the consonant sound? ఏటమ్మా? కాన్సనెంట్ సౌండ్ని తెలియజేస్తే మనం ఏం రాయాలి? ఏ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, A for apple, E for elephant, I for ice cream, O for orange, U for umbrella. But sometimes the words are ద వర్డ్స్ బిగిన్. ఏ వర్డ్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూతో మనం ఏంటి రాయాలి? అంబ్రిలా రాసాము. సో అంబ్రిలా ముందు ఏంటి రాయాలి? ఎన్ రాయాలి. ఇంకొక దగ్గర ఏంటి వస్తుంది? యూనివర్సిటీ అని రాస్తున్నాం. సో లేదా యూరోపియన్ అని రాస్తాం. ఇప్పుడు ఏంటి రాయాలి? ఏ రాయాలి. సార్ ఒక దగ్గర యూతోని ప్రారంభిస్తే ఎన్ అన్నారు, ఇంకో దగ్గర యూతోని ప్రారంభిస్తే ఏ అంటున్నారు. ఏంటి సార్ ఇది? ఇదేంటి మేము నమ్మాలి? మీరేమో ఓవల్ సౌండ్ అంటే ఎన్ అంటున్నారు, మళ్ళీ అదే ఓవల్ సౌండ్తో వచ్చేటప్పుడు ఏ అన్నారు, ఓవల్ సౌండ్ లెటర్తో వచ్చేటప్పుడు ఓ అన్నారు. కానీ సౌండ్ని మీరు గమనించాలి. లెటరే మీరు చూస్తున్నారు, లెటర్ కాదు. చూడండి ఇక్కడ మరి కాన్సనెంట్ అంటే ఇక్కడ టోటల్ 5 ఉంటుంది, ఇక్కడ టోటల్ 1 ఉంటుంది. BCDFGH కదా, BCDFGH. హెచ్తో పాటు ఒక వర్డ్ తీసుకున్నామా? హెచ్లో ఉన్నటువంటి వర్డ్ తీసుకున్నామా? ఆర్ అని తీసుకుందాం. సో ఈ ఆర్ ముందు ఏంటి రాయాలి? హెచ్ అంటే కాన్సనెంట్ సౌండ్ కదా, మనం ఏంటి రాయాలి? యాక్చువల్లీ ఏంటి రాయాలి? యాక్చువల్లీ మనం ఏంటి రాయాలి అంటే దీని ముందు ఏ రాయాలి, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ NR అనేది రాస్తాం. ఇప్పుడు హెచ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ సైలెంట్ అవుతుంది, ఆర్ అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అసలైన ట్రిక్ చెప్తాను చూడండి. The word which began with vowel sound letter. ఏదైనా ఒక వర్డ్ vowel sound letterతో ప్రారంభమై vowel sound letter రిప్రజెంట్ చేస్తే అప్పుడు ఏంటి రాయాలి? ఎన్ రాయాలి. ఇది అసలైన పాయింట్. ఏదైనా ఒక వర్డ్ vowel sound letterతో ప్రారంభమై, ఓకేనమ్మా, vowel sound letterతో ప్రారంభమై కాన్సనెంట్ సౌండ్ వవల్ సౌండ్తో ప్రారంభమై, చూడండి, కాన్సనెంట్ సౌండ్ కానీ రిప్రజెంట్ చేస్తే ఏ రాయాలి. ఇది అసలైన విషయం. ఏదైనా ఒక వర్డ్ కాన్సనెంట్ ఏంటమ్మా? కాన్సనెంట్ సౌండ్ లెటర్తో ప్రారంభమై కాన్సనెంట్ సౌండ్ రిప్రజెంట్ చేస్తే ఏ రాయాలి. లేదా కాన్సనెంట్ సౌండ్తో లెటర్తో ప్రారంభమై కాన్సనెంట్ సౌండ్ లెటర్తో ప్రారంభమై వవల్ సౌండ్ రిప్రజెంట్ చేస్తే ఎన్ రాయాలి. ఇది ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే చాలమ్మా. మీరు ఎక్కడ దాన్ని గుర్తుంచుకోవాలి, పర్టికులర్ పాయింట్అవుట్ ఇస్తే దా రాయాలి, ఇక్కడ ఏ ఎక్కడ రాయాలి, ఎన్ రాయాలి. ఈ ఒక్క ట్రిక్ 2 ట్రిక్లు గుర్తుంచుకుంటే చాలు, ఆర్టికల్ నుంచి మార్క్స్ మనకి పోదు. ఇది 100% షూర్, మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎక్కడ డైరెక్ట్ బిట్ దగ్గర. కానీ అప్లికేషన్ ఓరియంట్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది మాత్రం అక్కడ కూడా. అయితే రూల్స్ ప్రొసీజర్ అన్నిటికీ ఒకటే, కానీ అప్లికేషన్కి వచ్చేటప్పుడు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఆ క్వశ్చన్ ఏ రూపంలో వస్తుంది? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఆ క్వశ్చన్ ఎలా కామన్ ఎర్రర్ రూపంలో వస్తుంది? ఆ క్వశ్చన్ జంపుడ్ సెంటెన్స్లో ఎలా వస్తుంది? ఆ క్వశ్చన్ గ్రామటికల్ ఎర్రర్లో ఎలా వస్తుంది? అది కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం మిత్రమా. అది క్వశ్చన్ ఏ రూపంలో రాని, ఏ ఎగ్జామ్ అవని, ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ ఇవ్వండి, ఎస్ it is absolutely, I assure that you will achieve a good marks or highest marks in the examination hall or after the examination. Yes, ఇది రావాలి మనకి ఎవ్రీడే. గ్రామర్ అందరూ నేర్చుకుంటారు, అందరూ నేర్పిస్తారు, ఎస్ ఐ అక్సెప్ట్ ఇట్. కానీ రాబోయే ఎగ్జామ్లో ఏ తరహాలో క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే, గతంలో ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చాడు ఆ పర్టికులర్ టాపిక్ నుంచి, ఇది మన దగ్గర ఉంటే అదే ప్యాటర్న్లో మనం ఫాలో అయ్యి మరికొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే రాబోయే ఎగ్జామినేషన్ ఏ తరహాలో క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటాం. రైట్, చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు, వరల్డ్ కప్ జరిగేటప్పుడు ఒక దేశంతో మనం క్రికెట్ ఆడేటప్పుడు 2-3 డేస్ మధ్యన ఉంటుంది. ఆ 2-3 డేస్ ఏం చేస్తారు? నెట్ ప్రాక్టీస్ చేస్తారు. ఈ నెట్ ప్రాక్టీస్లో ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి బౌలర్స్ ఎవరు వస్తున్నారు, ఎలాంటి బౌల్ చేస్తారు, ఎలాంటి ఫీల్డింగ్ చేస్తున్నారు, దాని గురించి ఆలోచించి కోచ్ అంతా గైడ్ లైన్స్ ఇస్తారు. బ్యాట్స్మెన్కి అయితే ఎలాంటి బౌలింగ్ చేయాలి, మరి ఆ దేశంలో బ్యాట్స్మెన్కి వచ్చేటప్పుడు ఎలాంటి బౌలింగ్ తడబడతారు, కాబట్టి అలాంటి బౌలింగ్లు ఇవ్వాలి. ఇలా వాళ్ళ ఒక వ్యూహంతో వస్తారు, వీరు ఒక వ్యూహంతో వస్తారు. అలా గతంలో
ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం పాయు పట్టుకు మానిస్తే రాబోయే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం వీ కెన్ ఫేస్ ఇట్. ఇది నేను కోరుకున్నాను. మీకు ఇప్పుడు ఈ త్రిశూల వ్యూహంలో నేర్పించడానికి ఇదే మెయిన్ ఎజెండా. ఇది ఎప్పుడైతే మీకు వచ్చిందో ఎస్, అప్పుడు మిమ్మల్ని రణరంగంలో వదిలేస్తే హ్యాపీగా యుద్ధం చేసుకుని గెలిచి వస్తారు. గెలిచి రావడం చరిత్ర సృష్టించి వస్తారు. ఇంగ్లీష్లో 36 అరే ఏ ప్రిపరేషన్ ప్లాన్ లేకుండా ఎటువంటి అవగాహన లేకుండా మీరు వెళ్ళి 20-25 మార్క్స్ వేస్తే సరైన విధానంలో మిమ్మల్ని గైడ్ చేసి సరైన విధానంలో మిమ్మల్ని నడిపించి సరైన విధానంలో మిమ్మల్ని నేర్పిస్తే ఇంకా మిమ్మల్ని ఎవడైనా ఆపేవాడు ఉండడా? రానివ్వండి క్వశ్చన్స్ ఏ తరహాలు వచ్చినా ఎస్ మీ నుంచి ఇది వస్తుంది రావాలి. అందుకోసం చెడు కూడా ఆడుకొని వస్తారు పేపర్తో. సో అది ఆ అబిలిటీకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి త్రిశూల వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు మీకు అర్థమైంది డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి. ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఈ నో ఆర్టికల్స్ ఎక్కడ? సో మ్యాక్సిమం నౌన్కి సంబంధించిన పదాలు అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఓకేనండి, మెటీరియల్ నౌన్, అలాగే నేమ్స్ ఆఫ్ గేమ్స్, నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్, నేమ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఓకే, నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఇటువంటి దగ్గర ఇవి నేమ్స్ ఆఫ్ డిసీజెస్, ఇటువంటి దగ్గర ఆర్టికల్స్ అనేది ఉపయోగించకూడదు. అర్థమైందమ్మా? సో ఇటువంటి దగ్గర ఆర్టికల్ ఉపయోగించు. అందుకోసం ఈ రెండు నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అది. తర్వాత ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకొకటి 4వ పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్ తెలుసుకున్నారు, సెకండ్ పాయింట్ తెలుసుకున్నారు, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు లెర్న్ ద డిఫరెన్స్. నేను ఎక్కడ చూసారా ఐ అనే ఒక లెటర్ రాశాను. ఐతో క్రియేట్ చేసి ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్తో పాటు 4 సెంటెన్స్ ఇస్తా. ఈ 4 సెంటెన్స్తో పాటు క్లాస్ చూడండి 4 రూపంలో నేను సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఏ విధంగా క్వశ్చన్ కన్స్ట్రక్షన్ అయినా ద డిఫరెన్స్ తెలుసుకోవడం వల్ల మీకు ఎక్కడ ఏ రాయాలి, ఎక్కడ ఏం రాయాలి, ఎక్కడ దా రాయాలి, ఎక్కడ నో ఆర్టికల్ రాయాలి అనేది క్లియర్గా తెలిసిపోద్ది. సో అదే మిమ్మల్ని నేర్పించే నా మొదటి ఎజెండా. ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తాను చూడండి డిఫరెన్స్. ఎస్, బాగా అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ మొత్తం బాగా అబ్జర్వ్ చేయండి. శృతి అనే పదం తీసుకున్న 4 కూడా శృతి అనే అమ్మాయి ఇంటెలిజెంట్ అనే వర్డ్ తీసుకోవడం జరిగింది. ఓకే చూడండి అన్నిటి దగ్గర ఇంటెలిజెంట్ ఉంది, అన్నిటి దగ్గర ఇంటెలిజెంట్ ఉంది. బట్ ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ టు వన్ టు అనదర్. ఈ డిఫరెన్స్ ఒక స్టూడెంట్కి ఎప్పుడైతే తెలిసిందో, ఈ డిఫరెన్స్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఒక స్టూడెంట్కి వచ్చిందో మిత్రమా, ఆ స్టూడెంట్ ఏ ఎగ్జామ్ స్టేటా, సెంట్రలా, అది హైకోర్టా, లేదా గ్రూప్ 2, గ్రూప్ 4 లేదా డిఎస్సీ, ఏ ఎగ్జామ్ అనేసి అవసరం లేదు. ఎస్, ద క్యాండిడేట్ హ్యాస్ టు గెయిన్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్, రైట్? సో వాటి గురించి మనం కూడా తెలుసుకుందాం. శృతి ఈజ్ డేస్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాను. శృతి ఈజ్ డేస్ ఇంటెలిజెంట్ గర్ల్, ఏ ఉంది, ఎన్ ఉంది, దా ఉంది, ఏటి వస్తుందమ్మా? శృతి ఈజ్ డేస్ ఇంటెలిజెంట్ గర్ల్ అంటే ఒక అమ్మాయి ఉంది, గర్ల్ ఉంది, ఇంటెలిజెంట్ అనేది ఏంటంటే గర్ల్. సో ఈజ్ ఐతోని ఇక్కడ మొదలైంది చూసారా, ఎక్కడ కూడా ఐతోని మొదలైంది, ఎక్కడ కూడా ఐతోని మొదలైంది. కానీ శృతి ఈజ్ ఇన్ ఇంటెలిజెంట్ గర్ల్, ఒక ఇంటెలిజెంట్ అమ్మాయి, తెలివైన అమ్మాయి. అయితే ఏ రాయాలా, ఎన్ రాయాలా, దా అయితే లేదు, రాదు, పర్టికులర్గా పాయింట్అవుట్ చేయట్లేదు. సో నో ఆర్టికల్ అయితే రాదు. ఎందుకు? శృతిజ్ ఒక అమ్మాయి అనేసి అన్నారు కాబట్టి ఏ అయినా రాయాలి, ఎన్ అయినా రాయాలి. కానీ ఇంటెలిజెంట్ అనేది ద వర్డ్ ఈజ్ రిప్రజెంట్ వాట్ వవల్ సౌండ్, కాబట్టి మనం ఏం రాయాలి, ఎన్ ఇంటెలిజెంట్ అని రాయాలి, రైట్? నెక్స్ట్ శృతి ఈజ్ ఆల్సో డేస్ ఇంటెలిజెంట్ అన్నారు. సో చూసారా డేస్ ఇంటెలిజెంట్, ఇప్పుడు ఓన్లీ వర్డ్ మాత్రమే ఇచ్చాడు, పైన ఇంటెలిజెంట్ గర్ల్ గురించి తెలియజేస్తుంది కదా. కానీ ఇక్కడ ఇంటెలిజెంట్ తనలో ఉన్న గుణాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ఎప్పుడైతే ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయిపోతుంది, ఎప్పుడు గుణాన్ని గురించి ఎప్పుడైతే తెలియజేస్తుందో, ఇది అడ్జెక్టివ్ అయింది, ఇదే నౌన్ అయిపోతుంది అబ్స్ట్రాక్ట్. ఎప్పుడైతే గుణాన్ని గురించి తెలియజేస్తుందో అప్పుడు మనం ఆర్టికల్ అనేది రాయకూడదు. సో ఏ రాదు, ఎన్ రాదు, దా రాదు, ఏటి వస్తుందమ్మా? నో ఆర్టికల్ వస్తుంది. ఏటమ్మా? నో ఆర్టికల్. సో నో ఆర్టికల్ వస్తుంది, రైట్? శృతి ఈజ్ డేస్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్న. సో ఎంతోమంది క్లాసులో కొన్ని 100 మంది విద్యార్థులు ఉన్నారు, వారందరిలో చాలా తెలివైన అమ్మాయి ఎవరు అంటే శృతి అని. కాబట్టి మోస్ట్ వచ్చింది అంటే సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఏం చెప్తాం, మోస్ట్ అని చెప్తాం. సో అందరిలో తను, కాబట్టి అందరిలో తను అంటే ఎక్కడే పర్టికులర్గా పాయింట్అవుట్ ఎవరి గురించి పాయింట్అవుట్ చేసింది, శృతి గురించి పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి తెలియజేసింది. కాబట్టి వీ షుడ్ రైట్ వాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. క్లియరా? ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఎలా రాయాలి. శృతి ఈజ్ డేస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్,
ఇప్పుడు అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి, వెరీ ఇంటెలిజెంట్ ఎక్కడ ఏంటి రాసాము, ఎన్ రాసాము. ఎక్కడ వెరీ, ఎక్కడ కూడా ఇంటెలిజెంట్ ఉంది కానీ వెరీ మోడిఫై చేస్తుంది కాబట్టి ఏ. సో వీతో స్టార్ట్ అయింది అంటే కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి వెరీ. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఏ ఎలా రాయాలి, ఎన్ ఎలా రాయాలి, దా ఎలా రాయాలి, మీకు ఒక అవగాహన వచ్చింది. ఆర్టికల్ నుండి క్వశ్చన్స్ కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అలాగే చూస్ ది గ్రామటికల్ ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, జంబల్ సెంటెన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది ఒక్కసారి నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే తరహాలో మీరు ప్రిపేర్ అయితే రాయబోయే ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డైరెక్ట్ మెథడ్. వీఆర్ స్టడింగ్ డేస్ ఇంగ్లీష్ అని చెప్పారు. వీఆర్ స్టడింగ్ డేస్ ఇంగ్లీష్ అని చెప్పేటప్పుడు ఏ వస్తుందా, ఎన్ వస్తుందా, దా వస్తుందా, నో ఆర్టికల్. సో ఇంగ్లీష్ అనేది ఒక నౌన్ కాబట్టి ఇప్పుడే మనం సబ్జెక్ట్ నేమ్ కానీ లాంగ్వేజ్ నేమ్ కానీ చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలి, నో ఆర్టికల్ అని చెప్పాలి. ఏ రాదు, ఎన్ రాదు, దా రాదు. ఇది డైరెక్ట్ పెట్టి మరి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనండి. సో ఎటువంటి బిట్స్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇంకా నేను దానికి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అదోలా ఉంటుంది. డేస్ హిమాలయ లై టు నార్త్ ఆఫ్ ఇండియా, చూసారా భారతదేశంలో. సో నార్త్ ఆఫ్ ఇండియా గురించి, హిమాలయాల గురించి మాట్లాడారు. సో హిమాలయను పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఏం రాయాలి, దా రాయాలి. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు దా. ఇంత ఈజీగా ఉంటుంది. ఇంకొక సెకండ్ ఆప్షన్కి, సెకండ్ థాట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఆర్టికల్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కామన్ ఎర్రర్లో ఈ ఆర్టికల్ టాపిక్ నుంచి ఎలా ఇచ్చారు. కాళిదాస్ ఈజ్ ఎ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, నో ఆర్డర్, నో ఎర్రర్. కాళిదాస్ ఈజ్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, నో ఎర్రర్. ఇచ్చినటువంటి, నేను ఇవన్నీ రాయలే, ఇచ్చినటువంటి సెంటెన్స్లో 4 ఆప్షన్లో ఏదైనా ఒక ఆప్షన్లో తప్పు ఉంటే ఎంచి రాయండి, చూస్ చేయండి. ఒకవేళ తప్పు లేకపోతే నో ఎర్రర్ రాయండి అన్నారు. సో ఇటువంటి సెంటెన్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హౌ కెన్, చూడండి పర్టికులర్ కాళిదాస్ ఈజ్ డే షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. షేక్స్పియర్ అయితే వరల్డ్లో ద ఫేమస్ లెజెండ్ అని చెప్పొచ్చు. అలాగే భారతదేశంలో ఇంగ్లాండ్లో కాళిదాస్, షేక్స్పియర్ ఎలాగో భారతదేశం కాళిదాస్ కూడా అలాగే. సో కాబట్టి ఆయన్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి, ఎవరిని పర్టికులర్గా ఎక్కడ పాయింట్అవుట్ చేశారు, షేక్స్పియర్కి పర్టికులర్ పాయింట్అవుట్ చేశారు. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు ఏంటన్నారు, ఈస్ ఏ అన్నారు. సో ఒక పర్సన్ని పర్టికులర్ పాయింట్అవుట్ చేసేటప్పుడు అది తప్పు అవుతుంది. సో కాళిదాస్ అంటే దా కాళిదాస్ రాయకూడదు, ఏ రాయకూడదు, ఎన్ రాయకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ మీద ఆర్టికల్ రాదు కదమ్మా. సో రాదు కాబట్టి కాళిదాస్ ఈజ్ ఎక్కడ రైట్ ఉంది. సో ఆఫ్ ఇండియా భారతదేశం కదా, నో ఎర్రర్. సో ఇక్కడ ఇంకా తప్పులేదు. ఏ పార్ట్లో తప్పు ఉంది, ఈ పార్ట్లో ఏటి వస్తుంది, ఇక్కడ ద షేక్స్పియర్ వస్తుంది. ఈజ్ ద షేక్స్పియర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈజ్ కరెక్టే, ఏ బదులుగా డేట్ రావాలి, దా రావాలి. సో కామన్ ఎర్రర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఉన్నటువంటి దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఐ మెట్ అండ్ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ యొక్క రూల్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి 4 ఆప్షన్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్లో 3 ఆప్షన్లో ఏమైనా తప్పు ఉందా, ఆ తప్పైన భాగాన్ని సరైన భాగం 3 ఉంటుంది, లేదా నో ఇంప్రూవ్మెంట్. ఎటువంటి తప్పు లేకపోతే నో ఇంప్రూవ్మెంట్ మనం చూస్ చేయాలి. సో రైట్, ఐ మెట్ అండ్ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్ అని చెప్పారు. చూద్దాం, మెట్ అండ్ హోమ్లెస్లో తప్పు ఉందా, విల్ మెట్ ఏ హోమ్లెస్ అనేసి వస్తుందా, చూడండి ఇక్కడ అంటే ఈ ప్లేస్లో, లేదా మెట్ ఏ హోమ్లెస్ అనేసి వస్తుందా. సో చూడండి, ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే మనం చూస్ చేసి రాయాలి. విల్ మెట్ అనేది రాదు. విల్ ఎందుకంటే వర్బ్ 2లో ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అయితే రాదు. సో మెట్ అండ్ హోమ్లెస్ అని రావాలి, మెట్ ఏ హోమ్లెస్ రావాలి. ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాం. హోమ్లెస్, ద వర్డ్ ఈస్ డినోటింగ్ అబౌట్ ది కాన్సనెంట్ సౌండ్ ఆర్ ఓవల్ సౌండ్. ఇది గమనించండి. సో వర్డ్ ఈస్ డినోటింగ్, ఎందుకంటే ఓవల్ సౌండ్ ఇస్తే ఎన్ ఈస్ ద రైట్, కాన్సనెంట్ సౌండ్ ఇస్తే ఏ ఈస్ ద రైట్. సో ఏ సౌండ్ ఉంది, కాన్సనెంట్ సౌండ్ ఉంది. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంతే, దాంట్లో ఇంకా డిఫికల్ట్ అంటే ఏం లేదు. చూస్ ది గ్రామటికల్ సెంటెన్స్, కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. మరి చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్లలో మరి బాగా గమనించాలి. ఏంటంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏది కరెక్ట్, ఏది తప్పు చూద్దాం. శృతి ఈజ్ అండ్ బెస్ట్ వర్కర్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అనేసాను. ఈజ్ అండ్ బెస్టర్, ఎప్పుడైతే బెస్ట్ వచ్చేటప్పుడు ఆర్టికల్ ఏమొస్తుంది,
గుడ్, బెటర్, బెస్ట్ కదా. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేటప్పుడు పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తుంది కదా. పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఏంటి రాయాలి? దా రాయాలి కదా. సో వాడు ఏమి ఇచ్చాడు? ఎన్ ఇచ్చాడు. సో రాంగ్. శృతి ఈజ్ ఏ బెస్ట్ వర్కర్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. సో ఎక్కడ కూడా అదే తప్పు ఇచ్చాడు. శృతి ఈజ్ బెస్ట్ అన్నాడు, ఎటువంటి ఆర్టికల్ ఇవ్వలేదు, అంటే నో ఆర్టికల్తో పాటు చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద రాంగ్. అంటే ఈ 3 పార్ట్లలో రాంగ్ ఉంది. సో శృతి ఈజ్ ద బెస్ట్ వర్క్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. సో దా వచ్చింది బెస్ట్ సూపర్లేటివ్ పర్టికులర్గా పాయింట్అవుట్ చేసింది కాబట్టి సో ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, జంబల్ సెంటెన్స్. ఈ జంబల్ సెంటెన్స్ ఏంటంటే వర్డ్ అని జంబల్కి ఇస్తాడు, దాన్ని పెర్ఫెక్ట్ రూపంలో మనం రాయాలి. మరి పెర్ఫెక్ట్ రూపంలో రాయాలి అంటే వర్డ్ అరేంజ్మెంట్ మనకి తెలియాలి. వర్డ్ అరేంజ్మెంట్ తెలియాలంటే స్ట్రక్చర్ పైన అవగాహన ఉండాలి. స్ట్రక్చర్ పైన మనకి అవగాహన ఉంటే ఈజీగా మనం ఆన్సర్ అయ్యవచ్చు. ఎప్పుడైనా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ఏంటి గమనించండి. సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఢిల్లీ ఉంది అంటే నౌన్ రూపంలో సబ్జెక్ట్ వస్తుంది కదా. ఢిల్లీ క్లైమేట్ అన్నాడు, ఇంకో దగ్గర హైదరాబాద్ క్లైమేట్ అన్నాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం క్లియర్గా గమనిద్దాం. సో పర్టికులర్గా తర్వాత దా ఉంది, ఎక్కడ దా ఉంది, ఎక్కడ దా ఉంది చూడు. క్వశ్చన్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది, కానీ మనం కన్ఫ్యూజ్ చెందాల్సిన అవసరం లేదు. సో ఎవరు? ఢిల్లీ. ఇప్పుడు చూద్దాం ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది బెటర్ దెన్ ఒకదానితో పాటు ఇంకోటి కంపేర్ చేస్తుంది కాబట్టి ఒకదాన్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తుంది. ఎవరికి పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తుంది? ఢిల్లీ క్లైమేటా, హైదరాబాద్ క్లైమేట్గా? పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తుంది ఢిల్లీని కాబట్టి మనం పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఏంటి రాయాలి? దా ఢిల్లీ ఈజ్ ద కరెక్ట్. సో ఇక్కడ 3 దా ఢిల్లీ ఉంది, ఇక్కడ లేదు, పోయింది ఫస్ట్ పాయింట్లో. సో పోయింది. ద ఢిల్లీ క్లైమేట్ ఈజ్ బెటర్ దెన్ ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ అన్నాడు. ద ఢిల్లీ క్లైమేట్ ఈజ్ బెటర్ దెన్ ఏ క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్. చూడండి ఇక్కడ ఏ క్లైమేట్ అని చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్లో దా ఉంది, మళ్ళీ ఆప్షన్లో మాత్రం వాడేమో ఏ ఇచ్చారు. సో చూసారా, ద ఢిల్లీ క్లైమేట్ ఈజ్ బెటర్ దెన్ అండ్ క్లైమేట్ అన్నాడు. సో ఇచ్చినట్టు ఆప్షన్లో వాడు దా ఇచ్చేసి ఎక్కడేమో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఏ అండ్ ఎన్ ఇచ్చి ఉన్నారు. సో దిస్ ఇస్ ద రాంగ్, దిస్ ఇస్ ద రాంగ్. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ద ఢిల్లీ క్లైమేట్ ఈజ్ బెటర్ దెన్ ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైంది, రైట్. క్వశ్చన్ ఏ రూపంలో వచ్చిన ఆర్టికల్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్, నో ఆర్టికల్, వీటిని ఐడెంటిఫై చేయడంలో మనం గుర్తుంచుకుంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ రానివ్వండి. అయితే ఏఎన్ దాన్ని డైరెక్ట్ వస్తే అందరూ రాస్తారు, కానీ చూద్ది గ్రామటికల్ సెంటెన్స్, నో ఇంప్రూవ్మెంట్, కామన్ ఎర్రర్ రూపంలో వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. మరి ఈ టాపిక్ నుండి రేపు నైట్ 8 o'clockకి లైవ్ సెషన్ ఉంటుంది. కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ అన్నిటి నుంచి ఒక 5 questions లాగా ఒక 25 questions తీసుకుని మీకు ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతుంది. ఇది ప్రిపేర్ అయ్యి వస్తే మీరు ఈజీగా రేపు ఆన్సర్ చేయగలుగుతారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.